హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు వంట సింపుల్ అండ్ శాంపిల్గా చేసేస్తున్నానండి. సింపుల్గా ఉండాలి, శాంపిల్గా అంటే అందరికీ ఉదాహరణగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అయితే ఈరోజు నేను శాంపిల్ వంటలు ఏం చేస్తున్నానో చూపిస్తాను, రండి వచ్చేయండి. ఈరోజు నిన్నటి పుదీనా పచ్చడి ఉందండి. నిన్న మిగిలిపోయింది, ఎక్కువ ఆఫ్టర్నూన్ చేశాను. అది ఎవరు సరిగా తినలేదు, ఆ పచ్చడి అలాగే ఉంది. టేస్ట్గా లేదంటే సూపర్ టేస్ట్ అండి. ఇంట్లో పుదీనా పచ్చడి మా అబ్బాయి నేను తప్పనిచ్చి మా వారు తినరండి, ఇది సమస్య. అయితే ఈరోజు పుదీనా పచ్చడితో రాగి ముద్ద, రైసు, 2 రకాల ఫ్రైలు చేస్తున్నానండి. నిన్నటి రసము, పెరుగు ఉంది. ఇదైతే బెండకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నానండి. నిన్న దొండకాయ ఫ్రై చేశాను, ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. చెప్తూ ఉంటాను కదా, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 4-5 కూరగాయలు అలాగ రన్ అవుతూనే ఉంటాయి. ఇది మార్చి అది మార్చి ఇది 4-5 రకాలు ఉన్నాయండి. వంకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివన్నీ ఉంటాయండి. ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరలు అయితే మేమే తింటూ ఉంటాము, పిల్లలు తక్కువ తింటారు. ఇదైతే ఈరోజు బెండకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నానండి. మీరేం వంటలు చేస్తున్నారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నేనైతే ఈరోజు 2 రకాల ఫ్రై, పుదీనా పచ్చడి, ఇంకొకసారి చెప్తున్నాను, మా వారికి ఏమో రాగి ముద్ద, మేమేమో రైస్ అండి. ఇదిగోండి బెండకాయ ఫ్రైకి పచ్చిశనగపప్పు కొద్దిగా వేశాను, జీలకర్ర కొద్దిగా వేశాను. ఆయిల్ అయితే బెండకాయ ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుంది కదండి. 1 కేజీ బెండకాయలండి, అదిగోండి చూపిస్తున్నాను కదా, డబ్బాలో ఉన్నాయి, కట్ చేసి పెట్టుకున్నాం రాత్రే. 1 కేజీ బెండకాయలండి. అవన్నీ చేస్తే ఎక్కువైపోతుంది కదా. నేను చెప్పాను కదా, 4-5 రకాల కూరగాయలు అలా ఇలాగ మార్చి తింటూ ఉంటామని. సాంబార్లో మునక్కాయలు, ముల్లంగి అనేది కూడా సాంబార్లో యాడ్ అవుతూ ఉంటాయండి ఇంట్లో ఎక్కువగా. సాంబార్ అంటే మునక్కాయ, వంకాయ, లేదంటే ముల్లంగి సాంబారు ఇలాగ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అన్ని కూరగాయలు వేసి కూడా సాంబార్ చేసేస్తూ ఉంటాను. ఇదిగోండి 1/2 డబ్బాకి వేసేసాను బెండకాయలు. ఇంకొక పూట, ఇంకొక 2-3 రోజులాగి ఇవి ఫ్రై చేసేస్తే అయిపోతాయండి. ఇవి అయిపోయే లోపల మళ్ళీ రెడీ అయిపోతాయండి. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, అరటికాయలు అంటే రా బనానా ఫ్రై ఇలాంటివి. పండ్లు కాదండి, అరటి పండ్లు కాదు, పండ్లు అయ్యే కాయలు కాదు, రా బనానా అండి. కూర అరటి ఉంటుంది కదా, దాంతో రకరకాల ఫ్రైలు చేసుకోవచ్చండి. చాలామందికి తెలియదు కదా రా బనానాతో ఫ్రైలు, కూరలు చేస్తారని. నేను చెప్తూ ఉంటే మన చుట్టుపక్కల వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారండి. అవునా, వాటితో కూరలు చేస్తారా, తింటారా అని అడుగుతారు. కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. మసాలా కూరలు చేసుకోవచ్చు, ఉట్టి ఫ్రైలు చేసుకోవచ్చు, ముద్ద కూరలు చేసుకోవచ్చు, ఇలా సాంబార్ చేసుకోవచ్చు అరటికాయతో, రా బనానాతో. ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే నేను రా బనానా గురించి చెప్తూ నేను ఇక్కడ బెండకాయ వేపుతున్నాను కదా, ఏమనుకోకండి. అలాగే నూలుకోలు గురించి కూడా మన వాళ్ళకి చాలామందికి తెలియదండి. ఇదిగోండి బెండకాయ ఫ్రైకి పోపు పెట్టేశాను. నిన్న మన తోటలో అంటే మన గార్డెన్లో పొన్నగంటి కూర కట్ చేశాను కదండి, అదైతే 2-3 సార్లు కడుగుతున్నానండి. శుభ్రంగా కడిగి బాగా జల్లిగిన్నెలో పెట్టుకొని వడగట్టేసి ఫ్రై చేసుకోవాలని కడుగుతున్నాను. ఇదిగోండి జల్లి గిన్నె ప్లేట్ అండి, ఇది చిన్నది, మితంగా సరిపోతుంది. ఈ ఆకు అయిందండి, అంతా ముదురు కాళ్ళంతా విడిపించేశాను. లేత ఆకే తీసుకున్నానండి, అంటే ఉట్టి ఆకే తీసుకున్నాను. 2-3 సార్లు కడిగేశానండి, మళ్ళీ ఇంకోసారి కడుగుతున్నాను. మన తోటలో ఆకే కదా, ఇంకా మనకేం భయం లేదు కదా, ఎరువులు ఏ మందులు వేయని ఆకు కదండి. అయినా సరే 2 సార్లు, అంతకుముందు ఒకసారి కడిగాను, ఇది 3వ సారి కడుగుతున్నానండి. బాగా కడిగి పిండి పెట్టేసి, అంటే వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుందండి. మన తోటలో కూర రుచే వేరు కదండి. బయట కొనేదైతే ఎరువులు, అన్ని రకాల మందులు వేస్తూ ఉంటారు. మనకైతే పేడ ఎరువు, కిచెన్ వేస్ట్ అవంతా వేస్తానండి. మొక్కలకి చెప్తూ ఉంటాను కదా, కిచెన్ వేస్ట్ ఏది పోనివ్వను నేను. అదంతా అలాగా కూరలు మట్టిలో పాదుల్లో తీసేసి
ఆ పాదులు కొంచెం పక్కకు జరిపి మట్టిని అది కూరగాయలు వేస్ట్ పెట్టేసి మట్టి కప్పేస్తూ ఉంటాను. అది ఎరువైపోయి మొక్కలకి బాగా బలాన్ని ఇస్తుందండి. ఇదిగోండి, ఇది ఆకుకూర పొన్నగంటి కూర ఫ్రైకి రెడీ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసాను, 2 ఎండుమిర్చి వేసాను. ఇది అమ్మ చేసే పద్ధతి అండి. ఇలాగే ఆకుకూరలు ఫ్రై చేసేవాళ్ళు. అయితే ఆ అమ్మ వెల్లుల్లి వేసేవాళ్ళండి. నేను అది స్కిప్ చేసేస్తున్నాను. నేను తిననని చెప్తూ ఉంటాను కదా, ఉల్లి వెల్లుల్లి ఎందుకు అని ప్రశ్నలు వస్తున్నాయి ఈ మధ్య. మన లైవ్లో వాళ్ళు మరి వ్లాగ్స్లో కూడా అడుగుతున్నారు. ఎందుకు అంటే క్రోధాన్ని తగ్గిస్తుందండి, శాంతాన్ని పెంచుతుంది. అవి ఉద్రిక్తతను ప్రేరేపించేవి ఉల్లి వెల్లుల్లి. అది తినేవాళ్ళని తప్పనట్లేదు. తెలుసుకున్నాక మనం శాంతంగా ఉండాలంటే మేము ఉండమా అని కూడా అనొచ్చు. ప్రశ్న అలా కాదండి. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని ఆచరించాలనిపిస్తుంది. డాక్టర్ చెప్తే వింటాం కదండి. డాక్టరు ఇది తినద్దండి అంటే ప్రాణభయంతో, ప్రాణం మీద తీపితో తినం కదా. అలాగే ఇది కూడానండి బాబు. క్రోధం తగ్గించుకోవాలంటే, శాంతంగా ఉండాలి అంటే, ఇంట్లో అందరికీ కోపం ఉండి మనకు కోపం ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉండదు కదండి. కాబట్టి ఒక్కరమో కొన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. అలాగని వాళ్ళ కోసం అందరి కోసం నేను త్యాగం చేయట్లేదు, నా కోసమే, నా ఆవేశాన్ని తగ్గించుకోవడం కోసమే అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను నేను. అయితే ఆ 2 వేయకుండానే కూర చేసి పెడతారా ఇంట్లో వాళ్ళకి అని కూడా డౌట్ రావచ్చు. వాళ్ళకి అందరికీ వేస్తానండి. నా ఒక్కదానికి నేను సపరేట్గా తీసుకునేసి మిగతా వాళ్ళకి వేయాల్సినవి వేస్తూ ఉంటాను కూరలల్లో. అలాగ మా ఇంట్లో ఎవరు ఒప్పుకోరండి, అవి లేకుండా తినరు. అలా కూడా నెగటివ్గా అడుగుతున్నారు. అలా ఏం జరగదండి, అందరికీ అన్నీ వేస్తాను. నా పద్ధతి నాదే. నేనేవైతే అదుపులో ఆవేశాలు, ఈర్ష్య, ద్వేషం అలాంటివి కంట్రోల్ చేసుకోవాలనుకుంటానో వాటి కోసం నా నియమాలు నావి. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే నేచర్ కాదండి నాది. వింటున్నారు కదా ఫ్రెండ్స్. అలాగని వాళ్ళకు కూడా పెట్టకుండా ఉండేంత కఠినత్వం నాలో లేదు. వాళ్ళకి తినాలని ఉంది, తినేయడము, వద్దనుకున్నప్పుడు ఆపేయడం అంతే. ఇందులో ఉప్పు పసుపు వేసి కొద్దిగా ఫ్రై చేశాను, ఉడకబెట్టాను. కొద్ది త్వరగా ఉడికిపోతుంది కదండి. పొన్నగంటి కూర చాలా కమ్మగా ఉందండి, మన తోటలో కూర కదా. అలాగే బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందండి. 2 రకాల ఫ్రైతో యమ్మీ లంచ్ అండి మనది. పుదీనా పచ్చడి, ఈ 2 రకాల ఫ్రైలు, పెరుగు, రసం అండి. మన లంచ్ కంప్లీట్ అయిపోయింది. యమ్మీగా ఉన్నాయి కదా ఫ్రైలు. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.